విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాల్లో ఒక వాహనం సడన్గా బ్రేక్ వేయడంతో వెనుకున్నటువంటి వాహనాలు ఆ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ కాన్వాయ్లో లేకపోవడం నిజంగా ఆయన అభిమానులను, రాష్ట్ర ప్రజలను కూడా ఊపిరి పీల్చుకునేలా అయితే చేస్తోంది. ఈ ప్రమాదంలో ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి ప్రమాదం. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో కాన్వాయ్లో లేని పవన్ కళ్యాణ్ ఎవరికీ గాయాలు కూడా కాలేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తుండగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్లోని ఒక వాహనం ఒక్కసారిగా సడన్ గా బ్రేక్ వేసింది. దీంతో వెనక వస్తున్నటువంటి కాన్వాయ్లోని చివరి వాహనం దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్లో లేకపోవడం గమనార్హం. ఆయన్ను పికప్ చేసుకోవడానికి రాడిసన్ బ్లూ హోటల్కి కాన్వాయ్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం జరగబోయేటువంటి అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకే పవన్ కళ్యాణ్ గారు విశాఖ వచ్చారు. అయితే ఆయన రాడిసన్ బ్లూలో ఆయన ఉండడం, ఆయన్ని పికప్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగా ఈ కాన్వాయ్ అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలోనే 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనం సడన్ గా బ్రేక్ వేయడం, ఆ బ్రేక్ వేయడం వల్ల ఆ కాన్వాయ్లో చివరున్నటువంటి వాహనం ఈ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్వాయ్లో లేకపోవడం గమనార్హం. దాంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది కూడా విచారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రమాద సమయంలో కాన్వాయ్లో ఉన్న ఎవరికీ కూడా గాయాలు కూడా అవ్వలేదు. సేఫ్గా అందరూ బయటపడడం గమనార్హం. థ్యాంక్ యూ సో మచ్.